హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం చాలా సింపుల్గా అరటికాయ పొడి పొడిగా వచ్చే కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్ రెసిపీ. సో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ ముందుగా 6 అరటికాయలు తీసుకున్నాను. నేను వీటిని కుక్కర్లో పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు నేను ఉడికించుకుంటాను. నేను వీటిని ఇలా కుక్కర్లో పెట్టుకున్నానండి. ఇవి నేను కట్ చేయట్లేదు, మనకి కట్ చేస్తే కొంచెం కలర్ మారి నల్లగా అవుతుంది. ఇంకా నేను కుక్కర్లో వేసుకునే ముందర ఈ లోపలంతా నేను కొద్దిగా నూనె రాసుకున్నాను. అలా అయితే మనకి కుక్కర్ లోపల నల్లగా జిడ్డులా అవ్వకుండా ఉంటుంది. అరటికాయలు ఉడికిన తర్వాత మనకి ఇలా వస్తాయండి. మనకి ఇది తొక్క ఈజీగా వచ్చేస్తుంది. నేను ఇవన్నీ తొక్క తీసి పెట్టేసుకుంటాను. నేను కూరలోకి మనకి పోపుకి కావాల్సిన సామాన్లు ఆవాలు, జీలకర్ర, ఒకటే ఎండుమిరపకాయ తీసుకున్నాను, ఇంకా మినప్పప్పు, 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి మీడియం సైజ్వి చెక్కులా కట్ చేసి, 2 పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు, పసుపు, పైనుంచి చేయడానికి ఒక నిమ్మకాయది నిమ్మరసం. ఇది కాకుండా మనకి రుచికి తగ్గినట్టు ఉప్పు కూడా మనం వేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. నేను ముందుగా ఇక్కడ మూకుడు పెట్టుకున్నానండి. ఇందులో 2 గరిటెలు నూనె వేసుకున్నాను. ఇది మన కూర పొడి పొడిగా కొంచెం బాగా రావాలి అంటే నూనె అనేది పడుతుంది. సో మనకి నూనె వేడెక్కగానే ఇందులో మనం ఫస్ట్ పోపు సామాన్లు వేసేసుకుందాం. నేను నూనె వేడెక్కింది. ఇందులో నేను ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంకా ఎండుమిరపకాయ వేసేసుకున్నాను. పోపు కొద్దిగా వేగాలి. వేగిన తర్వాత మనం ఇందులో కరివేపాకు, ఇంకా పచ్చిమిరపకాయ కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ నేను ఇందులో ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. ఈ కూరకి మనకి ఉల్లిపాయలు, పోపు, కరివేపాకు కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి. కారం ఎక్కువ తినే వాళ్ళు ఇంకొక మిరపకాయ కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇందులో తురిమి పెట్టుకుని అల్లం వేసేసుకుంటున్నాను. ఇదంతా బాగా కలుపుకొని మనకి ఉల్లిపాయలు కొద్దిగా వేగే వరకు దీన్ని ఫస్ట్ మనం వేయించుకుందాం. నేను ఉడికిన అరటికాయలు తొక్క తీసేసి దాంట్లో కొద్దిగా పసుపు వేసుకుని నేను ఈ రకంగా మ్యాష్ చేసి పెట్టుకున్నాను. ఇది మనం ఉల్లిపాయ పోపు వేసుకున్నాం కదా, అందులో వేసేసుకుంటే మనకి బాగా కలుస్తుంది, కూర కూడా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు అది చేసేసుకుందాం. మనకి ఇక్కడ ఉల్లిపాయలు వేగిపోయి నేను ఇందులో ముందుగా మనం కలిపి పెట్టుకున్న అరటికాయ మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుంటాను. నేను నెక్స్ట్ ఇందులో దీనికి సరిపడా ఉప్పు వేసేసుకుని అంతా బాగా కలిపేసుకుంటాను. ఇదంతా బాగా కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు నేను దీన్ని ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు కొంచెంసేపు అలా మగ్గపెట్టుకుంటాను. అది మనకి ఏమాత్రం మాయిశ్చర్ ఉన్నపోయి పొడి పొడిగా అవుతుంది కూర. ఇక మనకి కూర అంతా బాగా వేగిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను దింపేసుకుంటాను. నేను స్టీల్ ముక్కుల్లో చేశాను కాబట్టి దీన్ని ఇందులోనే ఉంచుకుంటాను. అప్పుడు మనకి కొంచెంసేపు అవగానే ఏంటంటే అది కింద నుంచి అంతా అంట కట్టింది కూడా పైకి వచ్చేసి విడివిడిగా వచ్చేస్తుంది. నేను కూర దింపేసుకున్నాను. ఇప్పుడు నేను ఇందులో నిమ్మకాయ రసం వేసుకుంటున్నాను. ఇది వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకుంటాను. నేను ఇక్కడ ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకున్నానండి, దాన్ని జ్యూస్ వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుని నేను ఇందులోనే ఉంచేసుకుంటాను. సో మనకి అరటికాయ కూర రెడీ అయిపోయిందండి. ఈ రకంగా మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. నేను ఇంగ్రీడియంట్స్ ఎంతైతే తీసుకున్నాను అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు అది చూసి ఫాలో అవ్వచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.